హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ స్వీట్ ఐటము. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్దీ అయిన స్వీటు, బెల్లంతో చేసుకునేది. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, 2 చిప్పలు, 4 క్యారెట్స్ తీసుకున్నాను. ఈ క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని పైన తొక్కంతా ఫిల్ చేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు క్యారెట్స్. నేను అయితే ఒక 4 వేసుకుంటున్నాను. బెల్లంతో చేస్తున్నాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ స్వీటు. అన్నీ ఫీల్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఈ కొబ్బరికి ఉన్న పెక్కు కూడా తీసేసి నేను చూపిస్తున్నట్టు కొబ్బరినంతా, కొబ్బరిని చక్కగా మొత్తం తురుముకోవాలి. మీకు ఇష్టమైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా తురుగుకుంటే చాలా బాగుంటుంది. దీనికి పచ్చి కొబ్బరే బాగుంటుంది. ఇలాగా కొబ్బరిని నేను తురుగు పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలాగ తురుగుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. దీనికి వచ్చేసి నేను 1/2 కిలో బెల్లం వేస్తున్నాను. ఈ 2 కలిపి 1/2 కిలో ఉంటుంది. బెల్లాన్ని ఒక బాండీ తీసుకొని దీన్ని వేసుకొని, బెల్లం వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. బెల్లం అంతా నలగొట్టుకొని వాటర్ వేసుకున్నాను. బెల్లం మొత్తం ఆ గెడ్డలన్నీ కరిగిపోవాలి. మొత్తం కరిగేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు కరిగి పైకి ఏ తీగ పాకం ఏం అవసరం లేదు. జస్ట్ మనకు బెల్లం కరిగితే చాలు. కరిగి అలాగ పొంగుతున్నప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి, క్యారెట్ ఉంది కదా, ఇదంతా ఆ బెల్లం వాటర్లో వేసుకోవాలి. వేసుకొని బాగా మనం ఉడికించుకోవాలి. వాటర్ అంతా పోయి జిగురు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికి దగ్గరగా అవ్వాలి. ఇలాగా వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకుందాము. ఇదిగో చూపిస్తున్నట్టు అవ్వాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది, అదంతా పోయి మనకి జిగురుగా రావాలి. ఇది చాలా బాగుంటుంది. బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వాటర్ అంతా దగ్గరగా అయ్యి కొంచెం అయిన తర్వాత ఒక టీ గ్లాసు నేను పాలు వేసుకున్నాను. కాచుకున్న పాలు వేసుకొని పాలల్లో ఒకసారి బాగా ఉడికించుకుందాము. తర్వాత జీడిపప్పు ఒక 4 సన్నగా తురుగుకొని వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకుందాము. ఇది పాలల్లో బాగా ఉడికిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉడికిన తర్వాత లాస్ట్లో యాలకుల పొడి వేసుకున్నాను. యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవటమే. ఇంకా దీంట్లో ఒక చుక్క నెయ్యి వాడలేదు, ఏమీ లేదు. చాలా బాగుంటుంది ఈ స్వీటు. కొబ్బరి క్యారెట్తో చేసిన హల్వా రెడీ అయ్యింది. బెల్లంతో చేసింది. చాలా హెల్దీ అయిన స్వీటు. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ